హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086 చెప్పబోతున్నాను. దీనికి ముందు వీడియోలో బస్ ఇంటర్ఫేస్ యూనిట్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ యూనిట్ గురించి చెప్తాను. ఈ వీడియో మొత్తం అర్థం కావాలంటే ఇంతకుముందు వీడియో కూడా చూడండి. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ దాని కంటిన్యూషన్ ఇది ఎగ్జిక్యూషన్ యూనిట్. ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086లో మొత్తం 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఒకటి ఎగ్జిక్యూషన్ యూనిట్. ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేసుకుని వచ్చి అది ఎగ్జిక్యూషన్ యూనిట్కి ఇస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏమేమి ఫంక్షన్స్ చేసిద్దో చూద్దాం. ద ఎగ్జిక్యూషన్ యూనిట్ టెల్స్ టు ది బస్ ఇంటర్ఫేస్ యూనిట్ టు వేర్ ద డేటా టు బి ఫెచ్డ్. అంటే ఎగ్జిక్యూషన్ యూనిట్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్కి చెప్పిద్ది డేటా ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలనేది. అది మెమరీ నుంచా, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్స్ నుంచా, ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలనేది బస్ ఇంటర్ఫేస్ యూనిట్కి ఎగ్జిక్యూషన్ యూనిట్ చెప్పిద్ది. అలాగే ఎక్కడ స్టోర్ చేయాలనేది కూడా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన డేటాని మెమరీలో స్టోర్ చేయాలా, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్స్లో స్టోర్ చేయాలనేది కూడా ఎగ్జిక్యూషన్ యూనిటే చెప్తుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్ క్యూ నుంచి వచ్చే డేటా ఉండిద్ది కదా, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ యూనిట్ డీకోడ్ చేసుకుంటుంది ఆ ఇన్స్ట్రక్షన్ని. నెక్స్ట్ స్టెప్లో సెకండ్ ఫంక్షన్ ఇది. ఇట్ డీకోడ్స్ ది ఇన్స్ట్రక్షన్ క్యూ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేసుకుంటుంది. అండ్ ఆ నెక్స్ట్ స్టెప్లో ఆ డీకోడ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్ కంటైన్స్ ది కంట్రోల్ సర్క్యూటరీ టు పర్ఫామ్ వేరియస్ ఇంటర్నల్ ఆపరేషన్స్. ఎగ్జిక్యూషన్ యూనిట్లో కంట్రోల్ సర్క్యూటరీ ఉంటుంది. అది ఏం చేస్తున్నట్టు కంట్రోల్ యూనిట్ టు పర్ఫామ్ వేరియస్ ఇంటర్నల్ ఆపరేషన్స్ అన్నిటిని అదే పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫంక్షన్స్ అన్నిటినీ ఈ ఎగ్జిక్యూషన్ లోపల ఉన్న ఫంక్షన్ పార్ట్స్ అదే చేస్తాయి. ఈ ఫంక్షన్స్ అన్నీ అవి ఏమేమి పార్ట్స్ చూద్దాం. మొత్తం ఫంక్షనల్ పార్ట్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ యూనిట్ 5 ఉంటాయి. ఫస్ట్ ఇది జనరల్ పర్పస్ రిజిస్టర్, సెకండ్ ఇది పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్, థర్డ్ ఇది ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఫోర్త్ ఇది ఫ్లాగ్ రిజిస్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ ఇది టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఫస్ట్ ఇది చూద్దాం. General purpose register. 8086 consists of 4 general purpose registers of size 16-bit. They are 16-bit size ఎందుకంటే ఈ ప్రాసెసర్ అనేది 16-bit కాబట్టి 8086లో. సో 8086 consists of 4 general purpose registers. మొత్తం 4 general purpose registers ఉంటాయంట. అవి ఏమేమంటే AX, BX, CX, DX. ఈ 4 రిజిస్టర్సే జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇది ఒక్కొక్కటి 16-bit రిజిస్టర్. ఇవి 2 టైప్స్ ఉంటాయి. హయ్యర్ ఆర్డర్, ఏ హైయర్ ఆర్డర్, ఏ లోయర్ ఆర్డర్. BX వచ్చేసరికి B హైయర్ ఆర్డర్, B లోయర్ ఆర్డర్. CX వచ్చేసరికి C హైయర్ ఆర్డర్, C లోయర్ ఆర్డర్. DX వచ్చేసరికి D హైయర్ ఆర్డర్, D లోయర్ ఆర్డర్. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 8 బిట్ ఉంటుంది. ఇది మామూలు 16 బిట్స్ కదా, ఈ 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. హైయర్ ఆర్డర్, లోవర్ ఆర్డర్. ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. ఇలా డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫంక్షనల్ పార్ట్ పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్. 8086 has 2 pointer registers and 2 index registers. 8086లో మొత్తం 2 pointer registers ఎగ్జిక్యూషన్ యూనిట్లో 2 pointer registers, 2 index registers ఉంటాయి. ఒకటి స్టాక్ పాయింటర్, 2 pointer registers వచ్చేసరికి ఒకటి స్టాక్ పాయింటర్, ఒకటి బేస్ పాయింటర్. 2 index registers వచ్చేసరికి ఒకటి సోర్స్ ఇండెక్స్, సెకండ్ ఇది డెస్టినేషన్ ఇండెక్స్. అది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఫంక్షనల్ పార్ట్ వచ్చేసరికి ALU అంటే బాగా తెలుసు అందరికీ, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇట్ ఈస్ 16-bit ALU. ఎందుకంటే 8086 మైక్రో ప్రాసెసర్ 16-bit ప్రాసెసర్ ఉంది కాబట్టి ప్రాసెసర్ 16-bit అయినప్పుడు ALU కూడా 16-bit అవుతుంది. అండ్ ఇట్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ ALU చేస్తుంది. అండ్ ఇట్ కెన్ పర్ఫార్మ్ 8-bit ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ 16-bit ఆపరేషన్స్. ఇది మొత్తం 16-bit ALU కాబట్టి 16-bit ఆపరేషన్స్ వరకు చేయగలదు. అలాగే 8-bit ఆపరేషన్స్ కూడా చేస్తుంది. ఫ్లాగ్ రిజిస్టర్స్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు సపరేట్గా అడిగారు క్వశ్చన్ 8086 వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్ ఇన్ 8086 అని. సో ఈ ఒక క్వశ్చన్, ఈ సపరేట్ క్వశ్చన్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి. 8086 మైక్రో ప్రాసెసర్ హ్యాస్ 16-bit ఫ్లాగ్ రిజిస్టర్స్. మొత్తం 16-bit ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉంటాయి. అందులో 9 ఫ్లాగ్స్ యూజ్ చేస్తాం మనం, 7 ఫ్లాగ్స్ నాట్ యూజ్డ్, అంటే దాని మీద ఏం ఆపరేషన్స్ ఉండవు. Among these 9 flags, 6 are status flags and 3 are control flags. 9 flagsలో
6 అనేవి స్టేటస్ ఫ్లాగ్స్, అంటే మనకు వచ్చే రిజల్ట్ ఎలాంటి స్టేటస్ ఉంది అని చెప్పేవి 6 స్టేటస్ ఫ్లాగ్స్. అండ్ 3 ఆర్ కంట్రోల్ ఫ్లాగ్స్, కంట్రోల్ చేయడానికి. ఆ 6 స్టేటస్ ఫ్లాగ్స్ ఏంటో చూద్దాం. ఒకటి క్యారీ ఫ్లాగ్, అంటే ఏ టైప్ ఆఫ్ క్యారీ ఉందో రిజల్ట్లో అది. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ రిజల్ట్లో ఉందనేది చెప్తుంది స్టేటస్. జీరో ఫ్లాగ్, అన్ని జీరోస్ ఫ్లాగ్ అనేది. సైన్ ఫ్లాగ్, పాజిటివ్ ఫ్లాగ్ ఆర్ నెగిటివ్ ఫ్లాగ్ అనేది చెప్తుంది. ప్యారిటీ ఫ్లాగ్, అంటే ఈవెనా ఆడా అనేది రిజల్ట్. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, సారీ ఇది ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కాదు, ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్. వచ్చిన రిజల్ట్లో ఏమైనా ఓవర్ఫ్లో ఉందా అని చెప్పేది. కంట్రోల్ ఫ్లాగ్స్, కంట్రోల్ ఫ్లాగ్స్లో 3 టైప్స్: డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్. ఓకే, ఇది ఫ్లాగ్ రిజిస్టర్ బాక్స్ నేమ్స్. 0 to చెప్పాక 16 ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉంటాయని. 0 to 15. ఇందులో 7 ఫ్లాగ్స్ యూజ్ చేయని ఫ్లాగ్స్ ఇంటూ మార్క్తో చేశాను. యూజ్ చేసే ఫ్లాగ్స్ ఇవి. ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్, స్టేటస్ ఫ్లాగ్ కదా. ఆ తర్వాత ఈ 3 ఫ్లాగ్స్ వచ్చేసరికి కంట్రోల్ ఫ్లాగ్స్: డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్. ఇంక ఇది సైన్ ఫ్లాగు, జీరో ఫ్లాగు, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగు, ప్యారిటీ ఫ్లాగు, క్యారీ ఫ్లాగు. ఇవన్నీ స్టేటస్ ఫ్లాగ్స్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందో అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కంట్రోల్ యూనిట్ మొత్తం ఆపరేషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ సిగ్నల్స్ ద్వారా. ఎగ్జిక్యూషన్ యూనిట్లో బస్ ఇంటర్ఫేస్ యూనిట్ని అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిటే. The control unit of execution unit directs all internal operations and also responsible for generation of control signals. కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది, మొత్తం ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్ డయాగ్రామ్. నేను బస్ ఇంటర్ఫేస్ యూనిట్ చెప్పాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ యూనిట్ చూద్దాం. ఇది ALU ఫ్రెండ్స్, ఇది 16 బిట్. సో మనం ఇన్స్ట్రక్షన్ క్యూ నుంచి ఇన్స్ట్రక్షన్స్ డికోడ్ చేసుకుంటాం. డికోడ్ చేసుకున్న తర్వాత ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి రిజల్ట్ ఇస్తుంది ఆపరెంట్స్ ఫ్లాగ్స్కి. ఈ ఆపరెంట్స్ అనేవి స్టేటస్ ఏంటి అనేది చూస్తుంది. జీరో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఏదని చూస్తుంది. తర్వాత ఇది జనరల్ పర్పస్ రిజిస్టర్. ఇందులో డేటా స్టోర్ చేసుకుంటాం. ఇది మామూలుగా 8 బిట్స్, మామూలు 16 బిట్స్ 2 కదిలితే AHAL మొత్తం AX 2 డివైడ్ చేసుకున్నాం AX BX అని. ఇవి స్టాక్ పాయింటర్స్, ఇవి ఇండెక్స్ పాయింటర్స్. ఇది ఎగ్జిక్యూషన్ యూనిట్, ఇది మొత్తం. ఇది బస్ ఇంటర్ఫేస్ యూనిట్. మెమరీ నుంచి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఎగ్జిక్యూట్ యూనిట్ చెప్తుంది మెమరీ ఇంటర్ఫేస్ నుంచి తీసుకోవాలా లేకపోతే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్ నుంచి డేటా తీసుకోవాలని. ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏదైతే చెప్తుందో అలాగే బస్ ఇంటర్ఫేస్ యూనిట్ దాని నుంచి తీసుకుంటుంది డేటా. తీసుకొని దాన్ని ఇన్స్ట్రక్షన్ క్యూలో ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తుంది. ఇది హై స్పీడ్ రిజిస్టర్స్. వీటి ద్వారా కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. వాటి ద్వారా ALU ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిజల్ట్స్ ఇందులో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అది మళ్ళీ ఇక్కడ ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్లో స్టోర్ చేసుకుని మెమరీ ఇంటర్ఫేస్కి ఇచ్చేస్తుంది. మెమరీలో రైట్ చేస్తుంది వచ్చిన రిజల్ట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బస్ ఇంటర్ఫేస్ యూనిట్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.